గొప్ప జ్ఞానులం. మాకెదురు లేదు, మా ముందు నిలువలేరు ఏ ఒక్కరు. ఏ విషయమైనా ఎంత జ్ఞానమైనా తెలుపుతాము మేము. మాకెదురు లేదు, మా ముందు నిలువలేరు ఏ ఒక్కరు. ఏ విషయమైనా ఎంత జ్ఞానమైనా తెలుపుతాము మేము. సృష్టికర్త గురించి తెలుసునా, సృష్టి చేసినది ఎవరు తెలుసునా. ఆ సృష్టికర్త గురించి తెలిపే దైవ జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం, మేము భూమి మీద గొప్ప అదే చిన్నపిల్ల వాణిగా ఆ తాతయ్య మనవడిగా నేను వేస్తున్న కౌంటర్ కి మీకే ఒకవేళ దమ్ముంటే, గట్స్ ఉంటే, కలేజా ఉంటే నేను వేస్తున్న కౌంటర్ కి సమాధానం చెప్పండి. ప్రకృతిని అంతా చేసింది ఎవరు? మనం అనుభవిస్తున్న ప్రకృతిని చేసింది ఎవరు? దేవుడు. ఇక మీదట నువ్వు దేవుడు తిక్కని ఒప్పుకోవా? అయితే ముక్కు నోరు మూసుకుని 5 నిమిషాలు బ్రతికి అప్పుడు చెప్పు నాకు దేవుడు అవసరం లేదని. మీ కన్నులెత్తి పైకి చూడు, ఈ విశ్వమంతా చేసినది ఎవరు చెప్పు. నీకు తెలియదంటే నన్ను అడిగి చూడు, ఆ సృష్టికర్త పేరు తెలుపుతాము మేము. మీ కన్నులెత్తి పైకి చూడు, ఈ విశ్వమంతా చేసినది ఎవరు చెప్పు. నీకు తెలియదంటే నన్ను అడిగి చూడు, ఆ సృష్టికర్త పేరు తెలుపుతాము మేము. బిగ్ బ్యాంగ్ వలన సృష్టి పుట్టినా, ఆ శబ్దమెవరు నీకు తెలుసునా. ఆ శబ్దమే యేసుక్రీస్తుని బైబిల్ ఎప్పుడు ముందే తెలిపెను. ఆ శబ్దమే యేసుక్రీస్తుని బైబిల్ ఎప్పుడు ముందే తెలిపెను. ఆ సృష్టికర్త గూర్చి తెలిపే దైవ జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం, మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం, మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. పెద్దవాళ్ళకు ఒక జాడ్యం ఏంటంటే, నా అనుభవం అంత లేదు నీ వయసు, నీవు మాకు పాఠాలు నేర్పించడానికి వచ్చావా అని అంటారు. ఏమండి, ఇక్కడ నాకు డౌట్ వచ్చిందండి. ఏంటంటే 2-4 అని పెద్దవాళ్ళు చెప్తేనే కరెక్ట్ అంటారా? 2-4 అని నేను చెప్తే నువ్వు చిన్న పిల్లవాడివి, నీది కరెక్ట్ కాదని అంటారా? ఏమండి, నిజం ఎవరు చెప్పినా నిజమే అవుతుంది కదండి. ఎంత చెప్పినా నా వయసు మీకు అడ్డొస్తే ఎవరు చెప్తే మీరు వింటారో ఆయనతో చెప్పిస్తాను. ఆయనే దేవుడు. యోనా గారు బ్రతుకుండి తిమింగలం గర్భంలోకి వెళ్ళి బ్రతికి బయటపడ్డారు, కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి బ్రతికి బయటపడ్డారు. కాబట్టి యేసుక్రీస్తు యోనా కంటే గొప్పడు యేసుక్రీస్తు అని మనకు అర్థమవుతుంది. మనకు భూమి మీద ఉన్న బ్రతుకు కంటే మరణించిన తర్వాత మనం ఎక్కువ కాలం బ్రతుకుతాం. ప్రతి విత్తనాన్ని ఒకసారి చూడు, అది చచ్చితేనే మొక్కగా తిరిగి రాదు. ఆ మొక్క కంటే మనిషి గొప్పవాడు, మరణించినాక మనిషి మరల బ్రతుకుతాడు. ప్రతి విత్తనాన్ని ఒకసారి చూడు, అది చచ్చితేనే మొక్కగా తిరిగి రాదు. ఆ మొక్క కంటే మనిషి గొప్పవాడు, మరణించినాక మనిషి మరల బ్రతుకుతాడు. మరణిస్తే బ్రతుకు ముందు తెలుసునా, అది తెలిపినది యేసు తెలుసునా. శాస్త్రవేత్తలే చెప్పలేనిది బైబిల్ ఎప్పుడు ముందు తెలిపెను. శాస్త్రవేత్తలే చెప్పలేనిది బైబిల్ ఎప్పుడు ముందు తెలిపెను. ఆ సృష్టికర్త గూర్చి తెలిపే దైవ జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం, మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం, మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. ఆయన కలలగన్నా ఆయన పిల్లలు వీళ్ళే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక నేను ఎవరితోనే పోటీ పడనవసరం లేదు. బహుశా రిటైర్ అయిపోయినట్టు అనుకున్నాను నేను. కనుక నా పిల్లలు ఈరోజు ఉన్నారని మరి ఎంతో ఆనందంగా ఆర్భాటంగా ప్రకటిస్తున్నాను.